Namaste, welcome to Diet Menu. Let's invite our nutritionist Jyotirmayi garu. Hello Jyotirmayi garu. Hello Ashwini. Welcome andi. Thank you. Ela unnaru? Bagunnanu meeru? As usual asalu mana diet lo ela unnaru nagakkalledu isara about cheddam manam. Okay. I'm fine, you're fine. Ante. Okay. So Atkins diet lo bhaganga manam ఏ రెసిపీ చేస్తున్నారు? ఈ రోజు మనం రాజ్మా టిక్కీ చేసుకోబోతున్నాం. రాజ్మాతో టిక్కీ చాలా హెల్దీ రెసిపీ కదా? Yes. రాజ్మాతో చాలా వెరైటీస్ చేసుకోవచ్చు అసలు స్నాక్స్ రూపంలోనే. సో వెజిటేరియన్స్ వాళ్ళకి ఎలా అట్కిన్స్లో, అందుకే మనం ఈరోజు రాజ్మా టిక్కీ చేసుకుంటున్నాం. ఈరోజు వెజిటేరియన్స్ రెసిపీ అనమాట. అయితే అట్కిన్ డైట్లో భాగంగా ఈరోజు అయితే మనం రాజ్మా టిక్కీ ప్రిపేర్ చేసుకోబోతున్నాము. దీనికి కావాల్సిన పదార్థాలు అంటే ఇప్పుడు చూద్దాం. రాజ్మా టిక్కీకి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన రాజ్మా, పచ్చిమిర్చి, వెల్లుల్లి, అల్లం, ఉప్పు, పుదీనా, కొత్తిమీర. రాజ్మా టిక్కీకి కావాల్సిన పదార్థాలు చూసాం కదండి, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఓకే, సో మనం ప్రిపేర్ చేసుకుంటూ మాట్లాడుకుందాము. ఎస్ అశ్విని. ఓకే, సో ఏం చేయాలండి ఫస్ట్? సో ముందుగా మనం మిక్సీ జార్ తీసుకుందాం అశ్విని. ఆల్రెడీ ఉడికించి పెట్టిన రాజ్మాని మనం దీంట్లో వేసుకుందాం. సో నెక్స్ట్ పచ్చిమిర్చిని వేసుకుందాం అశ్విని. ఓకే, నెక్స్ట్ వెల్లుల్లి పైన వేసుకుందాము. నెక్స్ట్ అల్లం అశ్విని. ఓకే, కొంచెం ఉప్పు. నెక్స్ట్ పుదీనా ఆకులని వేసుకుందాం. కొంచెం కొత్తిమీరని వేసుకుందాం. ఓకే, సో ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మొత్తం మనం మిక్సీ చేసుకుందాం. ఓకే అండి. ఒకసారి కలుపుకుందాం అశ్విని. దీంట్లో వాటర్ ఏమైనా యాడ్ చేసుకోవాలండి జ్యోతిర్మయ్య గారు? కొంచెం వాటర్ని యాడ్ చేసుకుందాం అశ్విని. సో అప్పుడప్పుడు కొంచెం వాటర్ పోసి మెత్తగా అయిందా లేదా చెక్ చేసుకోవాలి అశ్విని. ఇప్పుడు ఒకసారి మళ్ళీ చెక్ చేద్దాం. ఓకే, ఇది అయిపోయింది అశ్విని, మనం బౌల్లో తీసుకుందాం. ఓకే, ఇప్పుడు ప్యాన్ పెట్టుకుందాం అశ్విని. ఓకే, ఇప్పుడు మిక్స్ చేసిన మిశ్రమాన్ని మనం టిక్కీలాగా చేసుకుందాం. సో రాజ్మా వల్ల ఆ కలర్ అంతా మనకి రాగి పిండిలాగా అయింది కదా, ఆ ముద్ద అంతా కూడా. అవును అశ్విని. దీంట్లో మనం కొంచెం ఆయిల్ వేసుకుందాం అశ్విని. సో ఇలా టిక్కీస్ లాగా చేయాలి. ఓకే, వేస్తున్నాను. సో లో ఫ్లేమ్లో వేయించుకోవాలి అవి. యా, కొంచెం బాగా ఈవెన్గా కుక్ అవ్వాలి అశ్విని. ఆల్రెడీ ఇది బాయిల్ అయిపోయింది కాబట్టి ఎక్కువ కుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, జస్ట్ ఫ్రై లాగా మనకి ఆ కొంచెం క్రంచీగా టేస్ట్ వస్తే బాగుంటుంది. అవును. సో ఇలాగా మనం టిక్కీ లాగా చేసాం కదా అశ్విని, ఇప్పుడు 2 సైడ్స్ ఫ్రై చేసుకుందాం. ఓకే, సో 2 సైడ్స్ ఫ్రై అయ్యేలోపు ఒకసారి మనమైతే రివైజ్ చేసుకుందాము. అండ్ కీటో డైట్ లాగే మనకి ఈ అట్కిన్ డైట్ కూడా కదా, సో దానికి కూడా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. కిడ్స్ చేయకూడదు అండ్ ఒక 3 మంత్స్ వరకే చెయ్యాలి అని చెప్పేసి. దీంట్లో కూడా మనకి అలానే రెస్ట్రిక్షన్స్ ఉన్నాయా? సో దీంట్లో కూడా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి అశ్విని, బికాజ్ అందరూ ఈ డైట్ చేయొద్దు అనమాట. సో స్పెషలీ ఎవరైతే వెయిట్ లాస్ జర్నీలో ఉంటారో వాళ్ళు తప్పితే, అండ్ వాళ్ళు కూడా కొన్ని అండర్లయింగ్ కండిషన్స్ ఏమన్నా ఉంటే చేయకూడదు. ఒకవేళ ప్రెగ్నెంట్ ఉమెన్ కానీ, లాక్టేటింగ్ ఉమెన్ ఎవరైనా ఉన్నా, లేకపోతే కిడ్నీ రిలేటెడ్ సమస్యలు ఏమైనా ఉన్నా, ఇలాంటి కండిషన్స్లో అట్కిన్ డైట్ చేయకూడదు. ఎందుకు? ఇది హెల్దీయే కదా డైట్, వీళ్ళు ఎందుకు అవాయిడ్ చేయాలి? ఏదన్నా పర్టికులర్గా కొన్ని ఇంగ్రీడియంట్స్ మనం ఏమైనా యూస్ చేస్తామా, లేదంటే కొన్ని యూస్ చేయకపోవడం వల్ల చేయకూడదు అంటున్నారా?
సో జనరలీ అశ్విని ఏమవుతుందంటే మనం తీసుకునే డైట్లో ఎప్పుడే కానీ మనం ఒక వెల్ బ్యాలెన్స్డ్ డైట్ని ప్రమోట్ చేస్తామన్నమాట. అందులో కార్బ్స్, ప్రోటీన్స్, వైటమిన్స్, మినరల్స్ అనేవి ఉండాలి. సో ఈ డైట్లో మనం చూసుకున్నట్టయితే ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి, ప్రోటీన్ కూడా ఎక్కువగానే వస్తుంది. ఫైబర్ ఎక్కువ ఉంటే ఏం ప్రాబ్లం లేదు, కాకపోతే ఫ్యాట్స్, ప్రోటీన్ ఎక్కువగా ఉండే అప్పటికి ఎవరికైతే కార్డియోవాస్కులర్ డిజీజెస్ ఉంటాయో, లిపిడ్ ప్రొఫైల్స్ కొంచెం కరెక్ట్గా ఉండవు అనమాట, ట్రైగ్లిజరైడ్స్ ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి, అలాంటి వాళ్ళు ఇది చేయకూడదు అనమాట. ఓకే. అదే మనం కిడ్నీ డిసీజెస్ చూసుకున్నట్టయితే రెస్ట్రిక్షన్ అనేది చాలా ఉంటుంది. ఇంకొకటి సీకేడి డిసీజెస్ అంటారు, కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడు క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటారు. అలాంటి వాళ్ళకి కూడా కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. సో ఇలా డిఫరెంట్ కండిషన్స్లో ఉన్నప్పుడు ఇలాంటి డైట్ని అవాయిడ్ చేస్తేనే మంచిది. సో కిడ్స్ కూడా డైట్ ఎవరు చెప్పరు చేయమని చెప్పేసి, బట్ వెయిట్ లాస్ జర్నీ అని చెప్పేసి అంటున్నాం కాబట్టి ఎక్కువగా వెయిట్ లాస్ కావాలనుకునే వాళ్ళు ఈ డైట్స్ చేస్తుంటారు. చిన్నపిల్లల్లో కూడా ఒబేస్డ్ ఉంటారు కదా చాలామంది, వాళ్ళకి ఇదేమన్నా ఉపయోగపడుతుందా, చేయొచ్చా కొన్నాళ్ళు ఏమన్నా? సో జనరలీ మనం కిడ్స్కి కూడా నో అనే చెప్తాం అశ్విని, ఎందుకంటే దిస్ ఈజ్ నాట్ అ రైట్ వే. మనం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ ప్రకారం మనం తీసుకున్నట్టయితే కంపల్సరీ ఒక వెల్ బ్యాలెన్స్డ్ డైటే తీసుకోవాలి. వాళ్ళు రెగ్యులర్గా చేసే డైట్లోనే కొన్ని చేంజెస్ చేయాలన్నమాట. జనరలీ పిల్లలు ఎక్కువగా ప్రాసెస్డ్ ఫుడ్స్ తింటూ ఉంటారు కదా, సో ఈ ప్రాసెస్డ్ ఫుడ్స్ని ఆపేసి ఒక వెల్ బ్యాలెన్స్డ్ డైట్తో పాటు వాళ్ళ ఫిజికల్ యాక్టివిటీని కరెక్ట్ చేసుకున్నట్టయితే ఈజీగా బరువు తగ్గుతారు. ఓకే. ఫ్రక్టోజ్ ఉన్న ప్రోడక్ట్స్ ఏమీ తీసుకోకూడదు అని చెప్పేసి అన్నారు దీంట్లోనే కదా. సో దీంట్లో మనకి ఫ్రూట్స్లో కూడా చాలా ఉంటాయి కదా ఆ లెవెల్స్ అనేవి, ఫ్రక్టోజ్ లెవెల్స్ అనేవి ఏవి అవాయిడ్ చేయాలి ఎక్కువగా? సో జనరలీ అన్ని ఫ్రూట్స్లో ఫ్రక్టోజ్ ఉంటుంది, బికాస్ అక్కడ ఉండే సింపుల్ షుగర్ ఫ్రక్టోజ్ అనమాట. అవును. సో దీంట్లో రెస్ట్రిక్షన్ అనేది ఉంది, కానీ హై ఫ్రక్టోజ్ కార్న్ సిరప్స్ అంటారు, అది అవాయిడ్ చేయాలి. అది ఆర్టిఫిషియల్గా చేస్తారనమాట, అది అవాయిడ్ చేయాలి. న్యాచురల్గా దొరికే ఫ్రూట్స్లో మనం కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అంటాం కదా, సో జిఐ గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా లో ఉన్న ఫ్రూట్స్ తీసుకుంటే సరిపోతుంది. ఓకే. ఇది ఒకసారి ఫ్లిప్ చేసుకుందాము. ఎస్. సో ఇది ఫ్రై అయిపోయింది అశ్విని, స్టవ్ ఆఫ్ చేద్దాం. ఓకే. ఇప్పుడు ఒక ప్లేట్లో తీసుకుందాం. సో హెల్దీ రాజ్మా టిక్కీ రెడీ అయిపోయింది అశ్విని, టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందో. ఓకే. ఎస్, రాజ్మా టిక్కీస్ అయితే రెడీ అయిపోయానండి. ఈవినింగ్ టైం అయితే చాలా బాగుంటాయి స్నాక్స్. ట్రై చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూద్దాం. రాజ్మా టిక్కీకి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన రాజ్మా, పచ్చిమిర్చి, వెల్లుల్లి, అల్లం, ఉప్పు, పుదీనా, కొత్తిమీర. రాజ్మా టిక్కీ తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సీ జార్ తీసుకుని అందులో ఉడికించిన రాజ్మా, పచ్చిమిర్చి, వెల్లుల్లి, అల్లం, ఉప్పు, పుదీనా, కొత్తిమీర, తగినంత నీళ్లు వేసి మిక్సీ పట్టుకుని మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని తర్వాత రాజ్మా మిశ్రమాన్ని టిక్కీస్లా చేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో నూనె వేసి నూనె వేడెక్కిన తర్వాత తయారు చేసుకున్న టిక్కీలను వేసి రెండు వైపులా కుక్ చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, రాజ్మా టిక్కీ రెడీ. రాజ్మా టిక్కీకి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం చూసాం కదండి. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. బాగుంది అండ్ ఇంకొంచెం ఫ్రై చేసుకుంటే కనుక ఇంకా క్రిస్పీగా వచ్చావన్నమాట. ఇప్పుడు కూడా చాలా చాలా బాగుంది. మొత్తం అన్నీ మిక్సీ చేసుకుని ప్యాటీస్ లాగా వేసేసుకున్నాం అంతే. వెరీ ఈజీ రెసిపీ. సో ఈవినింగ్ టైంలో చాలా బాగుంటుంది, టీతో కాంబినేషన్ సూపర్గా ఉంటుంది కదా. ఎస్, కానీ అట్కెన్ డైట్స్లో టీ అవాయిడ్ చేస్తేనే బెటర్ ఉంటుంది కాబట్టి నార్మల్గా అట్కెన్ డైట్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే హెల్దీ వేలో ఇలాంటివి ప్రిపేర్ చేసుకోండి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అశ్విని.